देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। कॉस्मिक बेक जोन पेश करते हैं उम्दा मुलायम दम के रोट, असली घी, मेवाजात, बादाम, काजू, पिस्ता और असली खोए से तैयार करदा उम्दा मुलायम लजीज और जायकेदार दम के रोट एक बार खाएं तो खाते ही रह जाएं। आपकी सहूलत के लिए मुफ्त डोर डिलीवरी का भी बेहतरीन इंतजाम। बस अपना फोन उठाएं और हमें ये नंबर मिलाएं 9985261007 944155455 और गर्मा गर्म ताजे दम के रोट आपके घर पहुंच जाएंगे। सऊदी अरब, दुबई और दीगर बैरून ममालिक रवाना करने के लिए खुसूसी पैकिंग भी किया जाता है। तो फिर देर किस बात की, अभी मंगवा लें कॉस्मिक बेक जोन के जायकेदार दम के रोट आपके मुंतजिर। कॉस्मिक बेक जोन, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अल-ऐन हक़्क़ुन, बुखारी शरीफ। नजर का लगना हक है। यौम दस्तूर हिंद के मौके पर ट्रस्टेड एडवोकेट्स एसोसिएशन के ज़ेर एहतमाम न्यू नागोल में मुनाकिदा एक प्रोग्राम में एलबी नगर एमएलए सुधीर रेड्डी ने शिरकत की और अपनी मुखातिबत में कानूनी निज़ाम पर कलीदी तबसरा किया। सुधीर रेड्डी ने कहा कि बरतानवी कानून तकरीबन हमारे कानून जैसा ही है, लेकिन वहाँ इंसाफ जल्द मिल जाता है और हमारे मुल्क में आइन का ही इस्तेमाल करते हुए सालों तक इंसाफ के लिए कतार में खड़ा कर दिया जाता है। एमएलए ने कहा कि बदनवानी हर जगह है और हाई कोर्ट और सुप्रीम कोर्ट भी बदनवानी के बगैर काम नहीं करते। अदालती निज़ाम में भी बदनवानी है। सुधीर रेड्डी ने कहा कि रियासती इलेक्शन कमिश्नर, मरकजी इलेक्शन कमीशन और वजीर आजम को एक दायरा इख्तियार में लाया जाना चाहिए और अगर इनसे गलती होती है तो पूछगछ का निज़ाम लाया जाना चाहिए। రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది। ఈ రోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా జీవిస్తుంటే రాజ్యాంగం గీసిన ఒక గిరిలో మనం అందరం కూడా దాంట్లో మన ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులను కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించారో ఈ రోజు వరకు కూడా నిరాటకంగా ఎన్నో సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా ముందుకు రావుతున్న సందర్భం మీకు అందరికీ కూడా తెలిసిన విషయం। ఇక్కడ రాజ్యాంగం గీసిన పరిధిలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయంటే కొన్ని లోపాలు ఉన్నాయి మనకు। ఆ పరిధిలో ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి ముందుకు పోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది। మన చట్టం బ్రిటిష్ చట్టం ఆల్మోస్ట్ ఆల్ సిమిలారిటీ, చాలా చాలా సిమిలారిటీస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది। కానీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద చట్టాన్ని, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చట్టాన్ని ఎఫెక్టివ్గా అక్కడ జరుగుతుంది, మన దగ్గర అంత ఎఫెక్టివ్గా జరగకపోవడం కారణాలు, లోపాలు కొన్ని ఉన్నాయి। ఆడ న్యాయ వ్యవస్థలో న్యాయం కావాలంటే ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం అది ఉండదు। కానీ ఇక్కడ కొన్ని సంవత్సరాల కేసులు సివిల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సివిల్ కోర్టు, మరి హైకోర్టు, సుప్రీంకోర్టు అనేవారికి ఒక 20 సంవత్సరాలు కొంతమంది మనుషులు మిగులుతారు, కొంతమంది చనిపోతారు కూడా న్యాయం అందేవారు। ఈసీని ప్రధానమంత్రిని కూడా ఒక పరిధిలోకి తీసుకురావాలి, చాలా అవసరం, అది చాలా ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది। ఎందుకంటే ప్రధానమంత్రి కూడా బాధ్యత, జవాబుదారితనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి ఉండాలి। ఆయన కూడా పొరపాటు చేస్తే పిలిపించి మందలిచ్చి, లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది లేకపోతే ఈ విధంగా చేయాలని చెప్పేసి ఒక చట్టం లాంటిది కానీ, ఒక అసోసియేషన్ లాంటిది కానీ, లేకపోతే ఒక కమిటీ లాంటిది ఉండాలి। అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఉండాలి। కొలీజియం లాంటిది ఏదైతే పద్ధతి నడుస్తుందో ఆ విధంగా కాకుండా ఇంకా వేరే విధంగా కూడా న్యాయ వ్యవస్థలో కూడా
మార్పులు చేర్పులు చేసుకొని ఎంతోమంది మంచి జ్ఞానం వాళ్ళకి అవకాశం పోతున్నాయి. కాబట్టి ఈ నాలుగింటిని కలిపి ఒక పరిధిలోకి తీసుకురావాలి. ఈ నాలుగింటిని పరిధిలోకి తీసుకొచ్చి దాన్ని నియంత్రించే శక్తి ఎవరికైనా ఉండాలి. అవినీతి అనేది అంతటా ఉన్నది. అవినీతి అనేది ఒక ప్లేస్లో ఉన్నది, ఒక ప్లేస్లో లేదు కాదు. మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అవినీతి రహితంగా నడుస్తున్నాయని చెప్పి ఖచ్చితంగా నేనైతే చెప్పలేదు. అవినీతి అనేది అన్ని రంగాల్లో ఉన్నట్టే న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉంది. కాబట్టి వారిని కూడా ప్రశ్నించి అవసరమైతే వారిని కూడా చర్యలు తీసుకునే ఒక పటిష్టమైన ఒక సవరణ జరగాలని చెప్పి నా ఒపీనియన్. రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినా కానీ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నామో. जिला मेडचल के खटकेसर मंडल में पोचारा म्युनिसिपल अनाजीगुड़ा में भारतीय जनता युवा मोर्चा के रियासती तरबेती क्लासों की रियासती इंतजामी कमेटी में हुजूराबाद बीजेपी रुकन असम्बली ईटला राजेंद्र ने बतौर मेहमान खुसूसी शिरकत की और इस मौके पर मीडिया से गुफ्तगू करते हुए कहा कि नौजवान ही इस मुल्क में बड़ी तब्दीलियां ला सकते हैं। नौजवान ही मुल्क के नाम को सारी दुनिया में रोशनास करा सकते हैं। ज़रूरत है नौजवानों को सही सिमत दिखाने की। उन्होंने नौजवानों को मशवरा दिया कि भारतीय जनता युवा मोर्चा की रियासती तरबेती क्लासों में शिरकत कर फ़ायदा उठाएं। इस मौके पर रियासती बीजेपी युवा मोर्चा के सदर भानु प्रकाश, बीजेपी के सीनियर कायदीन कोमपल्ली मोहन रेड्डी, बीजेपी मेडचल जिला सदर विक्रम रेड्डी के अलावा मुख्तलिफ अजला के नुमाइंदों ने बड़ी तादाद में शिरकत की। ఈ దేశంలో పెను మార్పులు సృష్టించేది దేశ యువతనే. ఒకనాడు ఈ దేశంలో ఉన్న యువత చదువుకు నోచుకోక వాళ్ళ వృత్తులు వాళ్ళ వ్యాపారాల్లో నిమగ్నమయ్యేది. కానీ ఇవాళ ఈ దేశంలో యువత అంతా కూడా గొప్పగా చదువుకొని ఈ దేశం పట్ల ప్రపంచం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి దేశం బాగుపడాలన్నటువంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి యువత ఈ దేశంలో కోకొల్లగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా యువశక్తి కలిగిన దేశం భారతదేశమని ప్రధానమంత్రి గారే స్వయంగా అనేక ప్రపంచ వేదికల మీద చెప్పినారు. అందువల్ల ఇంత క్రియాశీలక పాత్ర పోషించగలిగేటువంటి యువత, దేశ భవిష్యత్తుని మార్చగలిగేటువంటి శక్తి సంపన్నులు యువత. కాబట్టి యువజన విభాగం ఆధ్వర్యంలో యువకులకి రాజకీయ శిక్షణ తరగతుల్ని బీజేవైఎం ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 2 రోజుల పాటు ఈ శిక్షణను ముగించుకుంటారు. తప్పకుండా ఈ క్రీమ్ తెలంగాణ రాష్ట్రంలో యువతకు నాయకత్వం వహించేటువంటి క్రీమ్ అయితే ఉందో వాళ్ళు సుసంపన్నులై యువతను నడిపించడంలో సఫలీకృతం కావాలని, రేపటి రాబోయే కాలంలో ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే దాంట్లో వీళ్ళు గొప్ప పాత్ర పోషించాలని చెప్పి ఆశించడం కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చిన ఈ తరగతిలో పాల్గొంటూ ఉన్నాను. कुतुबुल्लापुर में अंजहानी राजीव गांधी मेमोरियल क्रिकेट टूर्नामेंट का इनेकाद किया गया। इस टूर्नामेंट के इफ्तिताही प्रोग्राम में संगारेड्डी के एमएलए जगारेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत की और कुछ देर क्रिकेट खेलने के बाद रियासत की सियासत पर बात की। उन्होंने कहा कि रियासत में जारी ईडी आईटी के हमलों को लेकर टीआरएस और बीजेपी एक दूसरे पर हमला कर रही हैं, जो बिल्कुल एक ड्रामा है। उन्होंने इस मौके से कहा कि कांग्रेस पार्टी एक समुंदर की हैसियत रखती है। अगर कोई पार्टी से बाहर जाता है तो इससे पार्टी को कोई फर्क नहीं पड़ेगा। ఈరోజు కుత్బుల్లా నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే 16 సంవత్సరాల నుంచి రాజీవ్ గాంధీ గారి యొక్క స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క వారి పేరు మీద 16 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ మరి స్పోర్ట్స్కు సంబంధించి వారి పేరు మీద గొల్ల జాన్ ఎన్ఐసివై పృథ్వీ కానివ్వండి వాళ్ళ టీం అంతా కూడా దాదాపు ఒక 16 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తూ స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్మెంట్గా అన్ని ఆటలు కూడా అంటే క్రికెట్ కానివ్వండి, కబడ్డీ, ఖోఖో లాంటి ఇంకా అనేక రకాల ఆటలని దాదాపు ఇక్కడ ఒక 130 టీంలను ఇన్వాల్వ్మెంట్ చేస్తూ రాజీవ్ గాంధీ గారి యొక్క పేరు మీద ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎన్ఐసి ఆర్గనైజేషను
ఇక్కడ మరి ఈ యొక్క స్పోర్ట్స్ని ఏర్పాటు చేయడం, అందులో ఆ సందర్భంలో నేను ఇక్కడికి అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 2 రకాలుగా దూరం ఆలోచనతో చేసి నిర్ణయాలు చేయడం జరిగింది. ఒకటి, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువకులకు ఎంకరేజ్మెంటు, యువతకు ఇన్వాల్వ్మెంట్, ఓటు హక్కు ద్వారా 18 ఏళ్ళకే రాజీవ్ గాంధీ గారు యూత్ని అంతా ఇన్వాల్వ్మెంట్ చేయడం అనేది ఒక పెద్ద విశేషమైనది నిర్ణయము. అట్లాగే ఆ రోజు టెక్నాలజీ వారు తీసుకొచ్చిన ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు సెల్ ఫోన్లు వాడడం, టెక్నాలజీ వల్ల ఈరోజు ఆ టెక్నాలజీ వల్లనే ఈరోజు అనేక మంది ఎంప్లాయ్మెంట్ కూడా దొరకడము. మరి ఇది ఒక పెద్ద చరిత్ర. ఇదంతా ఇంత చరిత్ర నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీ యొక్క పేరు మీద ఈరోజు కుత్బుల్లాపూర్లో మరి జోష్న శివారెడ్డి, మరి పూర్ణ కానివ్వండి, పూర్ణారెడ్డి, ఇట్లా మరి ఇంకా జోష్న, ఇట్లా చాలామంది ఎన్ఐసి ఆర్గనైజర్స్ అందరూ కూడా మరి చేయడం చాలా అభినందించాల్సిన విషయం. ఇది తప్పకుండా పార్టీ గ్రహిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు రాజీవ్ గాంధీ గారి యొక్క పేరు మీద జ్ఞాపకార్థంగా మరి ఖర్చుతో కూడుకున్న ఇలాంటి కార్యక్రమాలను, దట్టు ఆ రాజీవ్ గాంధీ గారికి నచ్చిన యొక్క అంశమే యూత్ని ఎంకరేజ్మెంట్. అలాంటి కార్యక్రమము స్పోర్ట్స్ ద్వారా కండక్ట్ చేయడము, అదే కాకుండా స్పోర్ట్సే కాకుండా మరి పిల్లల స్టూడెంట్స్కి ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తే కూడా దాంట్లో కూడా వాళ్ళు సహకరించే విధంగా छतरी नाका और शाली बंडा पुलिस स्टेशन की क्राइम टीम ने बाहमी इश्तराक से कार्रवाई करते हुए 2 शातिर और बदनाम जमाना स्नैचर्स को कर लिया गिरफ्तार। बतारीख 24 नवंबर के एक ही दिन में 2 मुलजिमान ने 4 मुख्तलिफ मुकामात पर सेलफोन स्नैचिंग की वारदातें अंजाम दी थीं, जिनमें छतरी नाका पुलिस स्टेशन हुदूद के तहत ललिता बाग और शाली बंडा पुलिस स्टेशन हुदूद के तहत ओल्ड पीएस ऑफिस का इलाका भी मौजूद है। शिकायत कुनिंदा की शिकायत पर फौरी कार्रवाई करते हुए छतरी नाका और शाली बंडा पुलिस स्टेशन की क्राइम टीम्स ने 2 मुख्तलिफ खुसूसी टीमें तश्कील दी। महज 24 घंटों के अंदर स्नैचर्स को गिरफ्तार कर लिया। गिरफ्तार शुदगान मुलजिमीन की शनाख्त मंसूर अहमद अबरार उर्फ अब्बू उमर 27 साल संगारेनी कॉलोनी चंपापेट का रिहायशी है। दूसरा मुलजिम मोहम्मद सादिक उमर 20 साल जो कि एलबी नगर का रिहायशी है। पुलिस ने दोनों स्नैचर्स के कब्जे से 3.5 तलाई जेवरात, 2 मोटरसाइकिल और 8 मोबाइल फोन जुमला 6 लाख रुपए की प्रॉपर्टी जब्त कर ली। साउथ जोन डिप्टी कमिश्नर ऑफ पुलिस साई चैतन्या ने इस खुसूस में एक प्रेस कॉन्फ्रेंस मुनक्किद करते हुए मीडिया के जरिए इस केस से जुड़ी तमाम तफसीलात बताई। వెంటనే మన టీమ్స్ అందరూ యాక్టివ్ అయ్యి మొత్తం ట్రేస్ చేయడం వల్ల ఇమీడియట్ గా పట్టుకోవడం జరిగింది వీళ్ళని. ఇతను అక్యూజ్ A1 పైన 25 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. అతను ఇంతకుముందు కూడా జైలుకి వెళ్లి వచ్చాడు. సో నిన్న జరిగిన అఫెన్స్ లో టోటల్ నిన్న జరిగిన మొత్తం రికవరీలో 8 మొబైల్ ఫోన్లు, 2 2 వీలర్లు, 1 గోల్డ్ చైన్, 3.5 తులాల గోల్డ్ చైన్ రికవర్ చేశాం. ఈ ఎంటైర్ ఆపరేషన్ ని ఏసీపీ ఫలక్నామా గారి నేతృత్వంలో జరిగింది. అండ్ వాళ్ళ ఏసీపీ ఫలక్నామా గారికి ఆపరేషన్ లో పాల్గొన్న వాళ్ళు మన ఇన్స్పెక్టర్, అడిషనల్ ఇన్స్పెక్టర్ నాగరాజు చతినాక, మునావర్ షరీఫ్ షాలిబండ, తర్వాత వాళ్ళకి మహేష్ డిఎస్ఐ చతినాక, తర్వాత మహేష్ పీసీలు మహేష్, బలివాన్, సంజీవ, మిగిలిన వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసి అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. ప్రజలందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీ ఏరియాలో రాంగ్ టైం ఆట్ టైంలో తిరుగుతూ ఉంటే ఇమీడియట్ గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ చేయమండి. అట్లానే సీసీటీవీ యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ మనకి ఈ యొక్క క్రైమ్ లో పట్టుకోవడంలో మనకు తెలుస్తోంది. లోకల్ సీసీటీవీ ఫుటేజెస్ వల్ల మనం ఈజీగా పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర తప్పకుండా సీసీటీవీ ఫుటేజెస్ రోడ్ ఫేసింగ్ ఉండడం వల్ల ఆ ఏరియాలో పాటు మిగతా ఏరియాలో కూడా దొంగతనాన్ని వాళ్ళు. उस्मानिया यूनिवर्सिटी पीएचडी में दाखिला इम्तिहान के लिए तारीख का ऐलान कर दिया गया है। उस्मानिया यूनिवर्सिटी इंतजामिया ने सहाफती कॉन्फ्रेंस के जरिए तफसीलात फराहम करते हुए बताया कि दाखिला टेस्ट 21 दिसंबर से लेकर 3 दिसंबर तक मुनक्किद किए जाएंगे। उम्मीदवारों को मशवरा दिया है कि वो इम्तिहानी मराकिज़ पर वक्त मुकर्ररा से कब्ल पहुँचे।
1 मिनट की ताख़ीर पर भी तलबा को इम्तिहानी मराकिज़ में दाखिले की इजाज़त नहीं होगी। इस मौके से बताया कि 47 मज़ामीन के लिए इम्तिहान लिया जाएगा और हर रोज़ 3 मज़ामीन पर इम्तिहान मुनक़िद होगा। इन इम्तिहानात के लिए 9,776 उम्मीदवारों ने दरख्वास्त की। उम्मीदवार आज हफ्ते ही से हॉल टिकट डाउनलोड कर सकते हैं। మూడు సెషన్స్ లో జరుగుతున్నాయి. 8:30, 11:30, 2:30కి అంటే 1 అవర్ ముందు రావాల్సి ఉంటుంది. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 12:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మూడోది 3:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 3 దశలలో ఎగ్జామ్ ఉంటుంది. 3 రోజులు అదేవిధంగా ఉంటుంది. కాబట్టి ఒక్క నిమిషం లేట్ అయినా కానీ హాల్లోకి అలౌ చేయడం జరగదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను ఈసారి కండక్ట్ చేస్తున్నాం. పోయినసారి అదేవిధంగా కండక్ట్ చేశాము. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎంట్రన్స్ బేస్డ్ ఉంది. ఇంతకుముందు కేవలం ఎలిజిబిలిటీ ఉండేది ఒకప్పుడు. కానీ యూజీసీ నిబంధనల ప్రకారం 70 మార్కులు 70 మార్క్స్ కు మేము రిటర్న్ టెస్ట్ పెడుతున్నాము ఎంట్రన్స్ బేస్డ్ మీద. ఇందులో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా తీసుకుని 30 మార్క్స్ ఏమో అకాడమిక్ వచ్చినటువంటి క్రెడెన్షియల్స్ కు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మార్క్స్ ఆ మార్క్స్ కలిపిన తర్వాత మెరిట్ ప్రకారం ఈ సీట్స్ అనేటువంటి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అది మేము ముందుగానే ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని సీట్లు ఉన్నాయనేటువంటి కూడా ఈసారి మేము పొందుపరచడం జరిగింది. దాని అనుగుణంగానే ఈ యొక్క సీట్స్ అనేటువంటి అలొకేషన్ అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు అట్లీస్ట్ కనీసం 15 నిమిషాల ముందే లోపట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. जुनूबी बस्ती रेलवे के जनरल मैनेजर अरुण कुमार ने मंचिरियाला और बेलमपल्ली रेलवे स्टेशनों का मुआयना किया। उन्होंने इस मौके से बताया कि ट्रेन के सफर में हिफाजत और सफाई को तरजीह देने के हिस्से के तौर पर रेलवे स्टेशनों का मुआयना किया। इस मौके पर खवातीन ने इनकी तवज्जो उन कॉलोनी के मसाइल की तरफ किया जहां रेलवे मुलाजिमीन रहते हैं। उन्होंने इन मसाइल पर मुस्बित जवाब दिया और तयखुन दिया कि वो फौरी इन मसाइल की एकसुई के लिए काम करेंगे। और इसी तरह अवामी नुमाइंदों ने जीएम को तवज्जो दिलाई कि मंचिरियाला और बेलमपल्ली में बहुत सी एक्सप्रेस ट्रेनों को रोका जाना चाहिए। बाद अज़ान जीएम ने रेलवे स्टेशन पर कायम मुख्तलिफ महकूमों के स्टॉल्स का मुआयना किया। इधर है सर, ये है सर, ये एरिया तो ड्रगी था सर। बहुत अच्छा काम किया रियली अप्रिशिएट, वेरी गुड। सिकंदराबाद डिवीज़न का काजीपेट से मानेकड़ सेक्शन का वार्षिक निरीक्षण है, एनुअल इंस्पेक्शन है। और इसमें हम कई जगह रुके। काजीपेट में निरीक्षण किया, उसके बाद पेदापल्ली में किया, रामागुंडम में किया और अभी मंचिरियाल में किया। यहाँ क्या सुविधाएं हैं पैसेंजर्स के लिए वो देखा और सेफ्टी का भी इंस्पेक्शन है। इसमें हमारी जो हेडक्वार्टर से पूरी टीम आई है वो अपने अपने विभाग के जो भी उनके असेट्स हैं उनका इंस्पेक्शन कर रहे हैं, जिससे कि जो पैसेंजर्स हैं उनकी सेफ्टी को इंश्योर कर सकें और उनकी सुविधाओं का भी ख्याल रख सकें। और मैंने देखा कि काफ़ी अच्छा काम हुआ है, चाहे वो यात्री सुविधाएं हो, चाहे वो सेफ्टी हो, साफ सफाई, सभी बहुत अच्छा है। यादाद्री भुवनागिरी जिले के बस स्टॉप पर तलबा ने मोदकुर जाने के लिए बसों की अदम सहूलत पर धरना मुनज़्ज़म किया है। तलबा ने बस स्टेशन के सामने धरना देते हुए कहा कि मोदकुर जाने के लिए बसें ना होने की वजह से सख्त मुश्किलात का सामना है। तलबा के इस मसले को मद्देनजर रखते हुए SFI तलबा यूनियन ने इस धरने की हिमायत की। जिला रंगारेड्डी के राजेंद्र नगर अहाते के मिलारदेवपल्ली पुलिस स्टेशन की हुदूद में शास्त्रीपुरम अंसारी रोड पर वाक़े एक प्लास्टिक के गोदाम में जबरदस्त आग लग गई। पुलिस और आतिशफुर्द का अमला मौके पर पहुंच गया और आग को काबू करने की कोशिश की। इस हादसे में अमलाक को भारी नुकसान हुआ है, गाड़ियां जल गईं। आतिशफुर्द का अमला आग बुझाने की कोशिश में था तो वहीं मुकामी लोग गोदाम के अंदर से गाड़ियां निकाल रहे थे।
नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहदा पालमू डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एजी सेटॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life. सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में। चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625।